చేయాలి, గేట్ వాల్ తిప్పాలి, ప్రెజర్ చెక్ చేయాలి. సో ఫిల్టర్ ఫ్లషింగ్ చేయాలి, శాండ్ ఫిల్టర్ ఆటోమేటిక్ బ్యాక్ వాష్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ లేకుండా మనం మొబైల్ యాప్ వచ్చి మోటార్ గేట్ వాల్ ఏదైతే ఇరిగేషన్లో మాన్యువల్ ఆపరేషన్స్ అవన్నీ మన మొబైల్ యాప్ నుంచి రిమోట్గా ఎక్కడి నుంచి రిమోట్గా ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల వాటర్ సేవింగ్, పవర్ సేవింగ్, ఫెర్టిలైజర్ వేస్టేజ్, క్రాప్ మీద కూడా పెరుగుతుంది అనమాట. సో దీన్ని 3 రకాలు మనం ఇరిగేట్ చేయొచ్చు. ఒకటి టైం బేస్డ్, మాన్యువల్ బేస్డ్, సెన్సార్ బేస్డ్. సో టైం బేస్డ్ అంటే గేట్ వాల్కి 1కి 2కి, గేట్ వాల్ 1కి 1 అవర్, 2కి 2 అవర్ అట్లా టైం సెట్ చేసుకొని ఆటోమేటిక్ సైకిల్ టైం ఆన్ చేస్తే అది టైమింగ్ కంప్లీట్ చేసి ఆటోమేటిక్గా మోటార్ ఆఫ్ అయిపోతుంది, ఇరిగేషన్ అంతా ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్లో బేస్డ్ ఇరిగేషన్ అనమాట, వాల్యూమ్ బేస్డ్. సో వాల్యూమ్ బేస్డ్ అంటే ఒక వాల్ ద్వారా మనం ఎన్ని లీటర్లు 20,000 లీటర్లు 30,000 లీటర్లు సెట్ చేసి సో ఇరిగేట్ చేసి ఆ 20 లీటర్లు మాత్రమే ఇరిగేట్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్లో బేస్డ్ ఇరిగేషన్. సెన్సార్ బేస్డ్ ఇరిగేషన్ అంటే మనం సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ ఆటోమేషన్ కనుకైతే 10 ఎకరాలకు 5 ఎకరాలకు వేసుకోవాలంటే ఒక 10 లక్షలు వస్తాయి. ఇప్పుడు అట్లే ఒక ఎకరానికి వేసుకోవచ్చు, 2 ఎకరాలు వేసుకోవచ్చు. సో మనం ఫార్మ్స్ ఇది అన్ని ఒక ఎకరాలు వేసుకోవచ్చు, 100 ఎకరాలు వేసుకోవచ్చు. దీంట్లో 2 రకాలు ఉంటాయి, వైడ్, వైర్లెస్. వైడ్ అంటే స్టార్ట్ నుంచి గేట్ వాల్కి వైడ్ వెళ్తుంది. వైర్లెస్ అంటే వైడ్ ఉండదు, గేట్ వాల్ ఎక్కడైతే ఉంటాయి అక్కడ వాల్ కంట్రోల్ ఉంటాయి అన్నమాట. సో ఇది మనం ఫీల్డ్లో ఏదైతే మోటార్ పవర్ ఉందా లేదా, 3 ఫేజెస్ వస్తుందా, 2 ఫేజెస్ వస్తుందా, సో మనం ఇరిగేట్ చేసి డేటా మొత్తం అన్నీ యాప్ చూసుకోవచ్చు. సో మనకి ఒక ఎకరాకి 5 గేట్ వాల్స్ అనుకుంటే దాని కాస్ట్ 40,000 to 50,000 ఉంటుంది. సో మన కుంటకల్లో కస్టమర్ ఉన్నాడు, తిలక్ అని, ఆయన యూరోప్లో ఉంటాడు. ఆయన దగ్గర ఆటోమేషన్ చేస్తున్నాడు, వెలస్టేషన్ చేస్తున్నాడు, షేర్ మార్కెట్ సెన్సార్ ఇన్స్టాల్ చేస్తున్నాడు. అతను యూరోప్లో నుంచి ఆ ఫామ్లో ఏం జరుగుతుంది, ఇరిగేట్ చేయాలా లేదా, సాయిల్ సెన్సార్ బట్టి మట్టిలో తేమ ఉందా లేదా, దీన్ని బట్టి పవర్ ఉందా లేదా, దీన్ని బట్టి వెలస్టేషన్ రైన్ వచ్చిందా లేదా, ఇవన్నీ తీసుకొని ఆయన ఇరిగేట్ చేయగలుగుతారు. ఇది ఆటోమేషన్. నాకు ఆపర్చునిటీస్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చానండి. సో డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎన్జిఓ, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యూఎస్ఏలో ఉంది. ఇండియా, కెన్యా, నైజీరియా అలాగే ఇథియోపియా కంట్రీస్లో ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇండియాలో వచ్చేసి ప్రధానంగా 8 స్టేట్స్. సో సౌత్లో ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక. సో మేము డిస్ట్రిక్ట్కి గత 4 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వారి భాగస్వామ్యంతో ఈ వెచ్చ అనే ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వెచ్చ ప్రాజెక్టు ఏంటంటే మన మిరప, పసుపు, టొమాటో అలాగే వేరుశనగ, గ్రౌండ్ ఈ 4 పంటలపైన డిజిటల్ అడ్వైజరీస్ ఏ విధంగా రైతులకు అందజేయగలుగుతామనే అంశం మీద ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఒక 13 జిల్లాలు ఏపీలో, తెలంగాణలో 2 జిల్లాలు. రైతులకి వాళ్ళ యొక్క గ్రామాలకు వెళ్ళి ఈ వీడియోలను చూపించడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చెప్పిన 4 పంటలు మీద 34 పిఓపి వీడియోస్ తయారు చేయడం జరిగింది. ఈ వీడియోస్ అన్ని మన యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ హార్టికల్చర్ కంటెంట్ ద్వారా చేయడం జరిగింది. ఈ వీడియోస్ మన చిత్రంలో చూసినట్లయితే పీకో ప్రొజెక్టర్స్ ద్వారా రైతులకి వారి యొక్క గ్రామంలో చూపించడం జరిగింది. అలాగే వీడియోనే కాకుండా ఐడియాస్ అనగా ఆడియో మెసేజెస్. సో ఆడియో మెసేజెస్ ద్వారా ప్రధానంగా ఈ 4 పంటలు ఇంతమంది రైతులకి మేము మెసేజెస్ని ఆడియో రూపం ద్వారా వారి యొక్క ఫోన్లకి అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. సాయిల్ టెస్టింగ్. సో సాయిల్ టెస్టింగ్ చాలా మటుకు మనకు తెలుసు, రైతులు చేస్తారు. సో ఇదేంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళు ఒక చిన్న మొబైల్ సాయిల్ టెస్టింగ్ ఇది. ప్రైమరీ, pH, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఇవి 4 ఎలిమెంట్స్ ఆన్ ద స్పాట్ ఒక 15 to 20 minutes డ్యూరేషన్లో టెస్ట్ చేసి ఫార్మర్కి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ మా యొక్క స్టాల్లో కూడా పెట్టుకున్నామండి. ఏప్రిల్ వరకు గమనించినట్లయితే ఒక 20,000 శాంపిల్స్ మేము సాయిల్ శాంపిల్స్ టెస్ట్ చేసి
ఫార్మర్స్కి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వచ్చి క్వాలిటీ ఎస్ఏ. సో ప్రజలు చాలామంది మన ముఖ్య అతిథులు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఉన్నారు. సో మిరప మరియు పసుపు ఈ రెండింటిలో క్వాలిటీ పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పోర్ట్. సో మిరపలో ప్రీవియస్ అయింది. సో మిరపలో ప్రధానంగా ఆస్తా, క్యాప్సిసిన్ అండ్ ఆఫ్రిటాక్సిన్ కంటెంట్ మీద టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఆస్తా అనేది ఏంటంటే మిరప యొక్క రంగు, క్యాప్సిసిన్ ఏంటంటే మిరపలో ఉన్న ఘాటు, అలాగే ఆఫ్రిటాక్సిన్ ఏంటంటే దాంట్లో తేమ శాతం ఎక్కువైనప్పుడు మనకి బూజు లాంటిది ఏర్పడుతుంది, అది ఆఫ్రిటాక్సిన్కి దారితీస్తున్నాము. సో ఇవి మనము ఎలాంటి తగ్గించుకోవాలో అండ్ దాన్ని ఎక్స్పోర్ట్కి మనం ఏ విధంగా రిలేట్ చేయొచ్చు అనే దాని మీద టెస్టింగ్ జరుగుతుంది. అలాగే పసుపులో వచ్చేసి కర్క్యూమిన్ కంటెంట్. సో లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో మేము అరకు పాడేరు రీజియన్లో ఒక టర్మరిక్ బయాస్ డెవలప్ చేసాం అన్నమాట, ఇన్ కొలాబరేషన్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో అక్కడ ఒక 24 ట్రేడర్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ఈవెంట్. అండ్ మనము అరకులో పాడేరులో జరిగిన పసుపు టెస్ట్ చేస్తే కర్క్యూమిన్ కంటెంట్ 5 to 6% వచ్చింది. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ కంటెంట్. జనరలీ ఇండియాలో ది హైయెస్ట్ వెరైటీ ఆఫ్ టర్మరిక్ విత్ హైయెస్ట్ కర్క్యూమిన్ కంటెంట్ వచ్చేసి మేఘాలయ. నెక్స్ట్ మన యొక్క నార్త్ కోస్టల్ రీజియన్ పసుపు. సో ఈ పసుపుని మనం టెస్ట్ చేసి అక్కడ ఫార్మర్స్కి అలాగే ఎఫ్పిఓస్కి ఇవ్వడం జరిగింది. దాని బేసిస్ మీద ఇంటర్నేషనల్ ట్రేడర్స్ ఒక 150 tons విత్ అన్ అడిషనల్ ప్రైస్ ఆఫ్ 50 rupees per kg ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. సో దిస్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇలాంటి ఇనిషియేటివే ఇక్కడ కడపలో చేయాలని మేము చాలా ఆశపడుతున్నాము. సో నెక్స్ట్ టైం అండ్ మార్కెట్ లింకేజెస్. సో ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాను ఫస్ట్ మార్కెట్ లింకేజ్, అలాగే చిల్లీలో కూడా చేసాము. సో చిల్లీలో కూడా మనం చేసే క్వాలిటీ టెస్టింగ్ రిసీట్ ఆధారంగా ఫార్మర్స్కి కిలోకి ఒక 120 నుంచి 150 రూపాయలు అడిషనల్ ప్రైస్ రావడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా ప్రైస్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ ఈల్డ్ అనేది ఒక అడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు చాలా మంది మనం ఎఫ్పిఓస్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో ఎఫ్పిఓస్ కూడా డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా ఎలా సర్వీసెస్ అందజేయగలుగుతాం అనేది ఒక చిన్న అప్లికేషన్ ద్వారా మేము దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్పిఓ అప్లికేషన్ ఏంటంటే వాళ్ళకి షేర్ హోల్డర్స్ డేటా మొత్తం డిజిటైజ్ చేసుకుని ఎంతమంది ఏ రకమైన పంటను వేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి ఇన్పుట్స్ కావాలి, వాళ్ళు ఎంత ఈల్డ్ హార్వెస్ట్ చేయగలుగుతారు, దాన్ని మనం ఏ మార్కెట్ ఏ ట్రేడర్స్కి సెల్ చేసుకోవచ్చు, ఈ డేటా అంతా డిజిటల్ ఫార్మాట్లో ఆ ఎఫ్పిఓ అప్లికేషన్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఎఫ్పిఓ లీడర్షిప్కి క్విక్ డెసిషన్ మేకింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది ఈ అప్లికేషన్ ద్వారా. నెక్స్ట్ స్లైడ్. ఇది వచ్చేసి ఫార్మర్ డాట్ చాట్ అప్లికేషన్ అండి. ఇది ఒక ఏఐ బేస్డ్ అడ్వైజరీ అప్లికేషన్. సో దీంట్లో ఏంటంటే ఫార్మర్ తన పంటలో ఉన్న ప్రాబ్లమ్ని ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ టైప్ చేసి లేదా ఆడియో మెసేజ్ ద్వారా లేదా ఫోటో, ఒక పెస్ట్ ఇన్ఫెస్టెడ్ ప్లాంట్ ఉందనుకోండి, పురుగు నాశనం చేసిన ప్లాంట్, దాన్ని ఫోటో తీసి ఆ అప్లికేషన్లో అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన సిమ్టమ్స్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఆ ఫార్మర్కి తన యొక్క భాషలో రీజనల్ లాంగ్వేజ్ తెలుగులోనే రావడం జరుగుతుంది. ఒక అడిషనల్ ఫీచర్ ఏంటంటే దీంట్లో డైలీ మార్కెట్ ప్రైస్, ఒక 100 kilometers రేడియస్లో ఏదైతే మార్కెట్స్ అవైలబుల్ ఉన్నాయో దాంట్లో వాళ్ళ యొక్క పంట ఉన్న ధర ఏంటో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే డైలీ వెదర్ డేటా, దాన్ని బట్టి వారి యొక్క పంటలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఏ రోజు ఏం చేయాలనే నిర్ణయాలు ఈజీగా తీసుకోవచ్చు. ఇది కాకుండా ఒకవేళ వాళ్ళ ఎఫ్పిఓ సప్లై అయితే ఆ పంటకి కావాల్సిన ఇన్పుట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అది ఏ ఎఫ్పిఓలో అవైలబుల్ ఉంది, ఆ ఎఫ్పిఓ కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ యొక్క అప్లికేషన్లో అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎఫ్పిఓ అప్లికేషన్లో ఏపీ తెలంగాణ నుంచి ఒక 80 ఎఫ్పిఓని మేము ఆర్డర్ చేయడం జరిగింది. నెక్స్ట్. సో ఇది వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ 150+ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేయడం, అలాగే వారికి అగ్రి ఆంటర్‌ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ మాడ్యూల్స్ డెవలప్ చేసి వాళ్ళని ట్రైన్ చేయడం కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్.
ఈ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ఫుల్గా మనం చేయగలిగామంటే దానికి ప్రధాన కారణం మన డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీనివాస్ సార్, అలాగే మన అడిషనల్ డైరెక్టర్ సార్ వెంకటేశ్వర్ గారు, అలాగే మన అడిషనల్ డైరెక్టర్ సార్ హరినాథ్ రెడ్డి సార్ దేవి. బట్ ఐ ఎక్స్టెండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ వన్ సార్. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్గనైజింగ్ కమిటీ అలాగే డిఎస్ఓ వాళ్ళకి పర్సనల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. చిల్లీ టర్మరిక్ టమాటో అండ్ బాగుంటుంది. సో అట్లాగే వాళ్ళు తొందరగా కూడా వేరే టాప్స్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని డెఫినెట్గా మన రైతులు డెఫినెట్గా వినియోగించుకోవాలి. సో థ్యాంక్ యూ మేడం. సో అట్లాగే ఇప్పుడు మనకు ఈ హైటెక్ కల్టివేషన్, హైటెక్ గ్రీన్ హౌస్ కల్టివేషన్, హైటెక్ నర్సరీ ద్వారా సో ఎట్లా మనం క్రైసాంథమాన్ని సాల్వ్ చేయవచ్చు సో అనేది డాక్టర్ రవీంద్ర గారు చాలా ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కాబట్టి సో దీనిలో అల్టిమేట్గా ఇదేంటంటే ఆఫ్ సీజన్లో మనం ఎట్లా పంటలు పండించాలి అంటే జనరల్ రొటీన్గా ఎట్లా పండుతాయి మామూలు అందరూ పండిస్తారు కాబట్టి తేడా పెద్దగా ఉండదు. సో అట్లా కాకుండా రొటీన్ భిన్నంగా ఆఫ్ సీజన్లో మనం పంటలు తీసినట్లయితే సో డెఫినెట్గా దానికి మంచి ప్రైసెస్ ఉంటాయి, రైతులకు మంచి ఆదాయానికి అవకాశం ఉంటుంది అనేది ఈ హైటెక్ టెక్నాలజీ. దానిలో భాగంగా క్రైసాంథమం ఎట్లా కల్టివేట్ చేయాలో దాని రకాలు ఏంటి, దాని ప్రాక్టీసెస్ ఏంటి ఇవన్నీ కూడా రవీంద్ర గారు బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ రవి. సో అట్లాగే ఈ షేర్ నెట్ హౌసెస్ ఇంపార్టెన్స్ గురించి నాగసాయి గారు కేజీ ద్వారా ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎస్ఎస్జి ఉమెన్స్ ద్వారా గవర్నమెంట్ సపోర్ట్తో 50% సబ్సిడీతో మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. సో వాళ్ళు దానిలో పార్ట్నర్గా ఉన్నారు. సో ఈ షేర్ నెట్ హౌసెస్ కూడా అంటే రైతు సోదరులు మీ ఏరియాలో ఉన్న ఎస్ఎస్జి మెంబర్స్ ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల షేర్ ఏంటంటే సేమ్ షేర్ కూడా అల్టిమేట్గా మనం ఆ సీజన్లో పంటలు పండించుకోవడానికి సో క్లైమేట్ కొంచెం కంట్రోల్ చేసుకొని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాగే థ్యాంక్ యూ నాగసాయి. సో అట్లాగే ఇప్పుడు చంద్రశేఖర్ గారు లో కాస్ట్ ఆటోమేషన్ గురించి అంటే ఆటోమేషన్లో ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ముందు మా పిఓ గారు చెప్పినారు. సో దాంట్లో మనకు మైక్రో ఇరిగేషన్ ఆటోమేషన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం ద్వారా. సో దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, మెయిన్గా వాటర్ సేవింగ్, ఫర్టిలైజర్ సేవింగ్, అలాగే టైము, అలాగే లేబర్ సేవింగ్ వంటివి ఉంటాయి. సో వీటన్నిటిని కూడా రైతు సోదరులు ఒకసారి ఆటోమేషన్ కానీ ఈ హైటెక్ టెక్నాలజీ కానీ ఈ మన ప్రెషర్ ఫార్మింగ్ సంబంధించినంతా ఒకసారి బాగా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే అలవర్చుకుంటే డెఫినెట్గా మంచి దిగుబడులు పొంది మంచి ఆదాయాన్ని పొందగలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెంబర్స్. ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ డాక్టర్ పుల్లారెడ్డి గారు. ఒకసారి గట్టిగా టీమ్ మెంబర్స్ అందరికీ మనం చాలా మంచి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రెండో సెషన్లో అయితే ముందు మన మధ్యలో శ్రీ రామాంజనేయులు గారు జాయింట్ డైరెక్టర్ మార్కెటింగ్ ఉన్నారు. వారు పులివెందుల బ్యాక్ హౌస్ గురించి 2 నిమిషాలు మీతో పంచుకోదలుచుకున్నారు. వారి తర్వాత మనం నెక్స్ట్ సెషన్ ఇలాంటి హార్టికల్చర్ కాంప్లెక్స్కు హాజరైనటువంటి రైతు సోదరులకు అదేవిధంగా ఈ హార్టికల్చర్ అభివృద్ధిదారులకు అధికారులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున పులివెందులో 24 కోట్లు ఖర్చు పెట్టి ఒక కోల్డ్ స్టోరేజ్ అంటే 600 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్, అదేవిధంగా 120 టన్నుల ప్రీ కూలింగ్ ఛాంబర్స్, మొత్తము దీనికి 24 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మన పులివెందుల ఏరియా అదేవిధంగా పట్టణంలో ఉన్న రైతు సోదరులను ఉపయోగించుకోవడానికి ప్రధానంగా అంటే మేము నడపలేము కాబట్టి కానీ థర్డ్ పార్టీకి లీజ్ ఇచ్చి నడిపించాలనే ఉద్దేశంతో మనం దాన్ని టెండర్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా టెండర్ కోర్సులో ఉంది. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ట్రాన్స్ఫర్ ఉంది, మన ప్రైమరీ ప్రాసెసింగ్ లైన్స్, ఈ డాక్ సెంటర్స్ ఒకసారి మనము మన ప్యాకెట్ బయటకు నిర్మించడం జరిగింది. కాబట్టి కోర్సు మనం కట్టడం జరిగింది. ఈ మెయిన్గా నేను ఎక్స్పోర్టర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యొక్క
ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొని ఈ యొక్క టెండర్ను సబ్మిట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 12/5/2025 వరకు మనము లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ బిడ్స్, అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఫిజికల్ సబ్మిషన్ ఆఫ్ బిడ్స్ 15/5/25 వరకు ఉంది. ఫైనాన్షియల్ బిడ్ ఓపెనింగ్ డేట్ అండ్ టైం 19/5/2025 వరకు ఉంది. కాబట్టి ఈ యొక్క టెండర్లో ఈ ఎక్స్పోర్టర్స్, ప్యాకర్స్, బనానాకు సంబంధించి ఎవరైనా పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకోవడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని నాకు అవకాశం ఉన్నటువంటి ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్కిటెక్చర్ కాంక్లేవ్ రాజ్యాంగ సర్వసభ్యులు, మిగతా అధికారులు, రైతు సోదరులు అందరికీ నమస్కారం. మన ఉదయం నుంచి ఈ అధికారులు వీళ్ళందరూ చెప్పిన విషయాలు మనం ఎంతసేపు రైతు పంట ఎట్లా పండించాలా, ఏమేమి వెరైటీ వేయాలా, దాంట్లో ఏం తెగులు ఉన్నాయి, ఆ తెగులు ఎట్లా పెట్టాలా ఇవే చెప్తారా తప్ప మనకు గిట్టుబాటు ధర ఎట్లా వచ్చేది, మనం ఎంత పెట్టుబడి పెడతాం, మనం ఎంత పెట్టినా ఎంత ఎన్ని తీసుకుంటాం, ఎంతమంది రైతులకు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తాం. కనీసం 10-15% మంది కూడా రైతులు కూడా పెట్టిన పెట్టుబడి రావాలి. కొదమ రైతులందరూ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి గురించి ఏ వాళ్ళకు చాలా ఎంతసేపు గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇచ్చింది, ఎన్ని పథకాలు పెట్టింది, ఆ పథకాలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఆ కోట్లకు ఏమైతున్నాయి, ఆ కోట్లలో ఎంతమంది రైతులకు ప్రయోజనం జరిగింది, ఆ కోట్లలో నుంచి రైతులకు ఉపయోగపడే విధంగా మనం ఏమి పెట్టాం, డ్రిప్ ఇచ్చినాం, మెటీరియల్ పొరుగు ఇచ్చినాం, గుండెలు ఇచ్చినాం, ఇచ్చినాం, ఇవన్నీ ఇస్తున్నారు. కానీ పంట చేతికి వచ్చిన తర్వాత వాడు ఎట్లా ఒప్పుకుంటారు, ఆ పంట అందంగా ఇక్కడ మిగిలింది రైతు ఇంత పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి హార్టికల్చరు పశు వంటకు సంబంధించాక ఇట్లా కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాల పథకాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో పథకాలు వివిధ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అవుతాయి. కానీ స్టార్ట్ అవుతాయి, దానివల్ల రైతు ఎంత ప్రయోజనం ఉంటారు, రైతులు దీనివల్ల ఎంత మిగులుతారు. ఈ పెట్టే పెట్టుబడిలో ఈ హార్టికల్చర్ పశు సంవర్ధన శాఖలో ఎన్ని వేల కోట్లు బడ్జెట్ రిలీజ్ చేస్తాం. ఈ బడ్జెట్లో నుంచి రైతుకు మార్కెట్కు తగు విధంగా మార్కెట్ ఉండే విధంగా మనం దాని వైపు ఎంత పెట్టాం, ఎంత పర్సెంటేజ్ పెట్టాం. ఇప్పుడు దేశంలో బడ్జెట్ ప్రవేశపెడితే ఒక 30 లక్షల కోట్లు పెడితే 6 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఖర్చులు పెట్టాం. ఎందుకు పెట్టాం? మన దేశాన్ని కాపాడుకోవాలా, తర్వాత మనని. ఇప్పుడు కూడా వ్యవసాయంలో పెట్టే డబ్బు ఎంత పెట్టామో దాంట్లో కొంత మార్కెటింగ్ అంటే గవర్నమెంట్ చేయకపోయినా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి. ఎక్కడ మార్కెటింగ్ ఉంది, అక్కడ ఎక్కడ ఉంటారు, జిల్లాలు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ కల్పించి కనీసం నా అధికారులు 10,000 ఖచ్చితంగా 10,000 కథలు ఉంటుంది. 10,000 పైన ఈ సంవత్సరం 10,000 ఉంది, ఏ సంవత్సరం 12,000 కథలు ఉంటుంది, మరో సంవత్సరం 14,000 కథలు ఉంటుంది. దానికి ప్రభుత్వం ఏం చేస్తాం, ఏం చేయగలం, ఇట్లా తీసుకోవాలి. కానీ ఎంతసేపు సమావేశం పెట్టడం దానివల్ల రైతు ప్రయోజనం. మీరు వివిధ రకాల ఉత్పత్తులు, వివిధ రకాల పంటలు, వివిధ రకాల వెరైటీలు ఇస్తున్నారు, అన్ని రకాల పండిస్తారు. కానీ పంటల్లో మిగిలిన రైతు తన చేతిలో పండించుకొని నిలబడిందా దీన్ని అడిగితే తప్ప ప్రభుత్వము లేకపోతే ఈ సబ్సిడీలు ఇవన్నీ వేస్తే చేయాల్సింది ధరల స్థిరీకరణలో ఎట్లా మార్కెట్ సృష్టించాలి, మార్కెట్ సృష్టించడానికి ఒక శాఖ సృష్టించాలి. దీంట్లో లాభం చేయాలని చేసినప్పుడే జరుగుతుంది తప్ప ఇట్లా ఎన్ని చేసినా కూడా రైతు నష్టపోతారు. రైతు లాభపడేదానికి ఏం చేయాలనే దానికి తీసుకోవాలి.
థ్యాంక్ యూ నారాయణ గారు, మంచి పాయింట్స్ చెప్పారు. తర్వాత కోత, పంట కోత, కోతానంతర యాజమాన్యం, దాని సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్యానల్ డిస్కషన్ ఉంది. ప్యానల్ డిస్కషన్ రిపోర్టర్ వచ్చేసి శ్రీ రమేష్ గారు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్, కమిషనరేట్ ఆఫ్ హార్టికల్చర్ గుంటూరు. అలాగే ప్యానలిస్ట్ వచ్చేసి హార్టికల్చర్లో కోతానంతర యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ ఎం శివప్రసాద్ గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్ హార్టికల్చర్ పేట, వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే కోల్డ్ రూమ్స్ వినియోగం ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చూసాం. బయట డెమాన్స్ట్రేషన్ పెట్టున్నారు. షేక్ జాన్ పాషా ఫ్రమ్ ఎకోక్రాస్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ వాల్యూ ఎడిషన్ శ్రీమతి ఎస్ నజ్మా హఫీజా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్రమ్ కాలేజ్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే బనానా ఎగుమతులు, దాంట్లో తీసుకోవాల్సినటువంటి క్వాలిటీ పారామీటర్స్ గురించి సచిన్ పూలే, ఎస్కే ఎక్స్పోర్టర్, లేదా దేవుడు నాయుడు ఐఎల్ఐ ఫార్మ్స్, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దీంతో పాటు మన మధ్యలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి సుభాష్ గారు కానీ, అజయ్ గారు కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లీజ్ సార్. ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి సుభాష్ గారు, మీరు చాలా సీనియర్ ఆఫీసర్, అక్కడ చాలా మంచి ఎక్స్పర్ట్. వారు కూడా ఈ వాల్యుయేషన్ మీద ఫుడ్ ప్రాసెసింగ్ ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా మార్కెటింగ్తో పాటు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటి చాలా విలువైనటువంటి సబ్జెక్టు. దానికి సంబంధించి మనకు మధ్యలో సుభాష్ గారు ఉన్నారు, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ రమేష్ గారిని బ్యాకప్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. పలువురు అధ్యక్షులు చాలా మాట్లాడారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే, పండించిన దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. అంతా పండించిన తర్వాత దాన్ని భద్రపరచుకోవడం ఒక ఎత్తు. మనం సాగు చేస్తున్నటువంటి మన కడప జిల్లాలో దాదాపు 64,000 హెక్టార్లలో పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు పండిస్తున్నాము. సో అందులో దాదాపు 45,000 మెట్రిక్ టన్నుల పైచిలుకు ఉత్పత్తి అవుతుంది. సో ఈ రకంగా ఉత్పత్తి అయినటువంటి ఈ పంటలు అందులో మినిమం తక్కువలో తక్కువ 20% నుంచి ఎక్కువగా 30% వరకు వృధాగా నష్టపోతుంది. దానికి ముఖ్య కారణం అంటే అందులో మనం 45,000 మెట్రిక్ టన్నులు అంటే ఎటు తిరిగి 3 లేదంటే 4.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పంటను నష్టపోతుంది. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కోత అనంతరం సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం. కోత అనంతరం ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? సో ఇందాక ప్రభాకర్ రావు గారు చెప్తూ ఉన్నారు, మేమంతా పండించిన తర్వాత సరైనటువంటి గిట్టుబాటు ధర రాదు. సో దానికోసం అనేసి ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ప్రత్యామ్నాయాలు అంటే మీకు అందరికీ తెలిసినవే. సో దానికి ఏంటంటే కోత చేసేటప్పుడు సరైనటువంటి జాగ్రత్తలతో పాటించాలి. సో ఏదైనా ఒక పండు మనం కోసినప్పుడు 1 మీటర్ ఎత్తు కంటే కింద పడేసామంటే అక్కడికి దాన్ని బ్రూజింగ్ డ్యామేజ్ అంటాము, కంప్రెషన్ డ్యామేజ్ అంటాము, లేదంటే రోలర్ డ్యామేజ్ అంటాము, లేదంటే ఇంపాక్ట్ బ్రూజింగ్ అంటాము. అప్పటికప్పుడు దాని మీద మరక పడడం జరగదు, కానీ తరువాత నిదానంగా మరకబడి అది పనికిరాకుండా పోతుంది. మనం గమనించినట్లయితే ఈ శీతల గిడ్డంగులు కానివ్వండి, లేదంటే ఎన్నో గిడ్డంగులు కానివ్వండి, వీటిని ఉపయోగించుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటే మార్కెట్ గిరాకీ రేటు దొరికినప్పుడు ఆ సమయంలో మనము పంటను అమ్ముకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. లేదా మార్కెట్ ధరకు అనుకూలంగా లేని పక్షంలో మీరు దాన్ని రూపాంతరం చేసుకొని ఉత్పత్తులుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్కొక్క ప్రెజెంటేషన్లో ఒక అరటి గురించి, చీని గురించి, తర్వాత మిరప మరియు ఉల్లి గురించి ప్రత్యామ్నాయ పద్ధతులను వివరిస్తూ ప్రెజెంటేషన్ తయారు చేస్తున్నాను. అందులో భాగంగా
ఉత్పత్తులను తయారు చేయడం. ఇప్పుడు మనకు తక్కువ అరటికి కిలో ₹2 లెక్కన పోతుంటుంది లీన్ సీజన్, ఎప్పుడైనా అతి తక్కువలో హోల్సేల్ రేట్. సో పొడి రూపంలో ఇప్పుడు చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వారందరికీ కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగినటువంటి పదార్థాలు లేదంటే గ్లూటెన్ ఫ్రీ పదార్థాలు చాలా మేలు చేస్తాయి. ఇప్పుడు మనం వాడేటువంటి హై గ్లూటెన్ కంటెంట్, ఎక్కువ గ్లూటెన్ పదార్థం లేదంటే గ్లూటెన్ రెసిస్టెన్స్ లేని వాళ్ళకు ఆ పదార్థాలు పడవు. అటువంటి వారికి ఈ అరటి పండ్ల నుంచి తయారు చేసేటువంటి ఫ్లోర్ అంటే దాన్ని మనము అరటి పిండిని ఉపయోగించి మనం రొట్టెలు కానీ బిస్కెట్లు కానీ కేకులు కానీ చేసుకోవడం వల్ల దాంట్లో మినిమం 1 కిలోకి ఎట్లా లేదని తక్కువలో తక్కువ ₹200 చొప్పున మార్కెట్ ధర ఉంది హోల్సేల్. సో ఆ రకంగా దాన్ని పొడి రూపంలో రూపాంతరం చేసుకోవచ్చు, లేదా వాటిని ప్యూరీ రూపంలో, ప్యూరీ అంటే దాన్ని పేస్ట్ లాగా చేసుకోవడం, లేదంటే చిప్స్ లాగా తయారు చేసుకోవడం. సో చిప్స్కి ఈ ప్యూరీకి ఎక్కువ రోజులు అంటే సంవత్సరాల తరబడి వాటిని నిల్వ పెట్టుకోవచ్చు. సో ప్యూరీ రూపంలో వాటిని ఐస్ క్రీమ్స్లో కానీ కర్డ్స్లో కానీ లేదంటే బేబీ ఫుడ్స్లో కానీ ఆ రకంగా దాన్ని ఉపయోగిస్తుంటాం. సో ఈ రకంగా విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా వాల్యూ ప్రొడక్ట్స్ను డెవలప్ చేసి ఈ అరటి పండును రూపాంతరం చేసుకోవచ్చు, లేదా వాటిని నిల్వ చేసుకోవచ్చు, లేదా అరటి సంబంధిత ఆధారిత ఉత్పత్తులు. సో మా దగ్గర రిజిస్టర్ జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఇందాక వర్షాలు పడి వీలు పడిపోయి పనికిరాకుండా ఉండేటువంటి అరటి పండ్ల నిమిత్తమై మా దగ్గర ఒక PhD రీసెర్చ్ చేశారు. అందులో ఏంటంటే NRC బనానా వాళ్ళ కొలాబరేషన్తో బయోప్లాస్టిక్ను రూపొందించారు. సో బయోప్లాస్టిక్ రూపొందనంటే వీటిని ఈ స్టార్చ్ బనానా ఉత్పత్తి చేసినటువంటి స్టార్చ్ను తర్వాత దీంతో పాటుగా బయోప్లాస్టిసైజర్స్ కలిపి దాని నుంచి బయోప్లాస్టిక్ తయారు చేయడం. అంటే వాతావరణానికి మేలు కలిగించే హానికరమైనటువంటి ప్లాస్టిక్ కాకుండా ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ తయారు చేసి తద్వారా మనము వాతావరణంలో జరిగేటువంటి దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి ఇది ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడుతుంది. అలాగే దీని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి వ్యర్థాలు ఏమున్నాయి? సూడోస్టెమ్ నుంచి బయోగ్యాస్ లేదంటే దాన్ని బయోచార్, అలాగా సస్టైనబుల్ అంటే సుస్థిరత మరియు ఇన్నోవేషన్, కొత్త రకమైనటువంటి ఆలోచనతో వెళ్ళినట్లయితే మన యొక్క సాగును ఎక్కువ రోజులు లాభదాయకంగా చేసుకోవచ్చు. సో రెండో విషయంకి వచ్చినట్లయితే ఇంకొక స్వీట్ ఆరెంజ్ లేదంటే యాసిడ్. సో వీటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఓలియోస్ అనేది లేదంటే ఆయిల్స్ లేదంటే పెక్టిన్ లేదంటే వీటిని ఉపయోగించి పశువులకు దానాగా కూడా ఉపయోగిస్తున్నాం. సో వేస్ట్ యూటిలైజేషన్ మన దగ్గర చాలా తక్కువ. ఒక ప్రాసెసింగ్ యూనిట్ చేస్తే దాని నుంచి పలు రకాల ఉపయోగకరమైనటువంటి పదార్థాలు తయారు చేయవచ్చు. సో మనం ఒక ఫ్రెష్ ప్రొడ్యూస్ కంటే ఒక ప్రాసెస్ ప్రోడక్ట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ ఆరెంజ్ నుంచి జ్యూస్ చేయొచ్చు, దానిపైన ఉన్నటువంటి పీల్తో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, దాని తర్వాత పెక్టిన్ తయారు చేయొచ్చు. సో దాని తర్వాత దాన్ని ఈవెన్ పశువుల దానాలు కూడా వాడచ్చు. సో ఈ రకంగా పలు రకాలైనటువంటి ఉపయోగాలు చేయొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్లే పడేసేటువంటి సత్తా కలిగినటువంటి పంట ఆనియన్. సో ఒక్కొక్కసారి 100-120 రూపాయలు పోతుంది, ఇంకొకసారి ₹5, ₹10 కూడా దొరుకుతుంది. సో దీన్నే మనము రూపాంతరం చేసి దాన్ని ఉత్పత్తులుగా తయారు చేయడం, ఆనియన్ ఫ్లేక్స్ అని, ఆనియన్ పౌడర్ అని, ఆనియన్ పేస్ట్ అని ఈ రకంగా తయారు చేయడం వల్ల ఇందాక మేడం గారు కూడా అంటున్నారు. సో టమాటాలు రోడ్ల మీద పడేస్తూ పోతుంటారు. సో మనము తినేటువంటి పండ్లు లేదంటే తినేటువంటి కాయలు అన్నీ కూడా ఉత్పత్తుల్లో పెట్టి అమ్ముతుంటాం. కానీ మనం కాళ్ళకు వేస్తున్నటువంటి ఆ చెప్పులు కానీ లేదంటే షూ కానీ ఏసీలో భద్రపరుస్తున్నాం. ఎందుకంటే కారణం ఏంటంటే సో వాటికేమో శీతల గదులు ఉండాల్సిన వాటిని శీతల గదుల్లో పెట్టాలి, తినే వాటిని రోడ్డు మీద పెడుతున్నాం. అలా కాకుండా దాన్ని ఉల్టా ఉంటాం. సో ఆ రకమైనటువంటి చర్యలు మనము తీసుకున్నట్లయితే పండు కూరగాయలు ఎక్కువ నిల్వ ఉంటాయి. ఆ రకంగా ఆనియన్లో ఉత్పత్తులు తయారు చేయడము,
లేదా ఇందాక మేడం చెప్పారు అఫ్లాటాక్సిన్స్ తగ్గిస్తూ ఎక్స్పోర్ట్ పెంచడానికి ఈ చిల్లీలో అఫ్లాటాక్సిన్స్ తగ్గించుకోవడానికి దాన్ని స్క్రీన్ చేసి ఆ ప్రోడక్ట్స్ను అఫ్లాటాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్స్ను లేదంటే హై ఒలియోరెసిన్ కంటెంట్ ప్రోడక్ట్స్ను లేదంటే హై క్యాప్సిసిన్ కంటెంట్ కలిగినటువంటి ప్రోడక్ట్స్ను మనం ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ మనకు మెయిన్ ప్రాబ్లం ఉండేది చిల్లీలో వచ్చేసి డ్రైయింగ్. సో డ్రైయింగ్ ఎప్పుడు కూడా ఓపెన్ కండిషన్స్లో లేకుండా కంట్రోల్ కండిషన్స్లో అంటే పాలీ హౌస్లో కానీ కంట్రోల్ కండిషన్స్లో వేసుకున్నట్లయితే ఆ డ్రైయింగ్ పర్సంటేజ్ను మనం పెంచుకోవచ్చు. తర్వాత ర్యాపిడిటీని పెంచుకోవచ్చు. ఫిజియలాజికల్ లాసెస్ను లాసెస్ 30-40% నుంచి మనము కనీసము ఒక 10% కన్నా తగ్గించవచ్చు. సో మనం ఎంత వెనకబడి ఉన్నామంటే ఇందాక సార్ చెప్పారు 4% మాత్రమే మనం ప్రాసెసింగ్ చేస్తున్నాం. అది అభివృద్ధి చెందినటువంటి ఇండోనేషియా లేదంటే ఆస్ట్రేలియా యుఎస్లో 80-90% వరకు ఉత్పత్తులుగా తయారు చేసి వాటిని భద్రపరుచుకుంటున్నారు. ఆ రకంగా మనం చేసుకున్నట్లయితే మనకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మన దేశం వ్యవసాయాధారిత దేశం. నేలతత్వము వాతావరణంపై ఆధారపడి మన రైతులు అనేక రకాల పంటలు పండిస్తారు. ప్రాంతం ఏదైనా పంట ఏదైనా ప్రతి రైతు మంచి దిగుబడిని కోరుకుంటారు. మార్కెట్ మందకొడిగా సాగితే రైతుకు రావాల్సిన ప్రతిఫలం దక్కదు. అటువంటి కష్టకాలంలో రైతులు తాము పండించిన వాటిని కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచి మార్కెట్లో సరైన ధరలు పలికినప్పుడు వాటిని అమ్ముకోవచ్చు. అందుకోసం ఈకోక్రాస్ టెక్నాలజీస్ సౌరశక్తితో నడిచే కోల్డ్ స్టోరేజ్ ను రూపొందించారు. రాయల్ సోలార్ వారు ఈకోక్రాస్ ని పంపిణీ చేస్తున్నారు. ఇది వాడక చాలా సులభం. పంట ఏదైనా ఒక్క బటన్ నొక్కితే చాలు, అన్ని సెట్టింగ్స్ వాటంతట అవే జరుగుతాయి. అంతే. కరెంట్ అవసరం లేదు, సౌరశక్తితో నడుస్తుంది, ఏ ఖర్చు ఉండదు. ఎండ లేకపోయినా థర్మల్ స్టోరేజ్ వల్ల 30 గంటల బ్యాకప్ ఉంటుంది. ఎటువంటి సమస్య లేదు. దీనికి బ్యాటరీల అవసరం అనేది లేదు. నా పొలంలో ఉన్న ఈ స్టోరేజ్ అవసరాన్ని బట్టి నా స్నేహితుడి పొలాన్ని కూడా తీసుకెళ్ళచ్చు. పోర్టబుల్ అవడం వల్ల దీని పరిరక్షణ కూడా చాలా తేలిక. దీంట్లో అన్ని సెన్సర్లు ఉన్నాయి. దీని ఉష్ణోగ్రతను ఎక్కడి నుంచి అయినా ఎంత దూరంలో ఉన్నా మొబైల్ ఫోన్ లేదా చేతిలో ఉండే ఇతర పరికరాల ద్వారా చెక్ చేస్తూ ఉండొచ్చు. ఈ స్టోరేజ్ గురించి పూర్తి సమాచారం ఉంటుంది. కంపెనీ ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ముందుగానే అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. ఐఐటి ఖరగ్పూర్కు చెందిన ముగ్గురు పూర్వ విద్యార్థులచే ఈకోక్రాస్ టెక్నాలజీస్ 2010లో స్థాపించబడింది. ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన సౌరశక్తితో పనిచేసే ఈకోక్రాస్ తో మన దేశంలోని ఫుడ్ స్టోరేజ్ రంగం మరింత అభ్యున్నతిని సాధించింది. అందుకే ఈకోక్రాస్ జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను పొందింది. నిల్వ ఉంచిన పంటకు తగిన ఉష్ణోగ్రత, తేమను ఇంటెలిజెంట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఈకోక్రాస్ నిర్దేశిస్తుంది. అంతేకాదు అతివేగంగా శీతలీకరణ చేసి పంట ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తుంది. తద్వారా రైతులు తమ పంటను దూరాన ఉన్న మార్కెట్లకు సైతం తరలించగలుగుతారు. ఏ కూరగాయలు పండించినా ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేస్తున్నాం. చెడిపోతాయని బాధ లేదు, తక్కువ ధర వస్తుందనే భయం లేదు. ఈకోక్రాస్ వీళ్ళు తయారు చేసిన మొబైల్ యాప్ ద్వారా ఈకోక్రాస్ నడుస్తుంది. దీని ద్వారా మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు కూడా తెలుస్తూ ఉంటాయి. దానివల్ల మంచి ధర వచ్చినప్పుడే అమ్ముతాము, లాభాలను గడిస్తాము. మేము ముగ్గురు స్నేహితులు కలిసి ఈకోక్రాస్ కొనుక్కున్నాం. దాన్ని మేము ఉపయోగించడమే కాకుండా అది కూడా ఇస్తూ ఉంటాం. ఎక్కువ కాలం ఉంటే చెడిపోతాయని ఇంతకుముందు దారిని పడలే 30 రూపాయలకు అమ్మేవాళ్ళం. ఇప్పుడు 2 నెలల వరకు తాగి 67 రూపాయలకు అమ్ముతున్నాం. అమ్మకం లేక నిల్వ వచ్చిన టమాటాలు మారేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చెడిపోతాయని భయం లేదు. కాలం మారుతోంది, వ్యవసాయం బాగుపడుతోంది. మాకు సొంత కోల్డ్ స్టోరేజ్ ఉందంటే నమ్మలేకపోతున్నాం. మా ఈకోక్రాస్ పంపిణీ చేసిన వారు రాయల్ సోలార్. ఇది 2 టన్స్ నుంచి 30 టన్స్ వరకు మన కెపాసిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ చూడండి. 2 టన్స్ 5 టన్స్ పోర్టబుల్ మోడల్, 10 టన్స్ కెపాసిటీ, 30 టన్స్ అప్ టు 100 టన్స్ వరకు మనం కస్టమైజబుల్ సైజ్లో చేస్తాం. దీంట్లో టెంపరేచర్ వచ్చేసి 4 to 15 డిగ్రీస్ ఉంటుంది. హ్యూమిడిటీ 65 to 95% మెయింటైన్ అవుతుంది. థర్మల్ బ్యాకప్ 30 అవర్స్ ఉంటుంది. సిస్టమ్ హైబ్రిడ్ కాబట్టి వర్షాకాలంలో మనము పవర్తో కూడా రన్ చేసుకోవచ్చు. సిస్టమ్ 3 కూలింగ్ కూడా చేసుకోవచ్చు.
కోల్డ్ రూమ్లో ప్రీ కూలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ సో మనకి ముఖ్యంగా ప్రీ కూలింగ్, ఇన్వర్టర్ టెక్నాలజీ, ఐస్కోర్ టెక్నాలజీ, ఇందాక మనం బ్యాకప్ 30 hours అన్నాం కదా, బ్యాటరీలెస్ బ్యాకప్ ఉంది దీంట్లో. నెక్స్ట్ సో ఇది బ్యాటరీలెస్ బ్యాకప్, మనం సోలార్ కోల్డ్ రూమ్ ఉంటుంది. నెక్స్ట్ సో ఇది కోల్డ్ రూమ్ లోపల బాగా ఇన్సైడ్ ఇలా ఉంటుంది. మనకు క్రేట్స్ మనము 500 క్రేట్స్ దీంట్లో పెట్టుకోవచ్చు. 10 tons కెపాసిటీలో 500 క్రేట్స్ అంటే 20 kgs క్రేట్స్ 500 క్రేట్స్ పెట్టుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ సో ఈ యూనిఫామ్ కూలింగ్ మెయింటైన్ అంటే వర్టికల్ ఎయిర్ ఫ్యాన్స్ ఉండడం వల్ల మనకు యూనిఫామ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది దీంట్లో. డైరెక్ట్ కూలింగ్ మెకానిజం ఇది మొబైల్ యాప్ ద్వారా మనము ఈ ఎకోఫ్రోస్ట్ సోలార్ కోల్డ్ రూమ్ని మనము ఆపరేట్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా మనము ఆపరేట్ చేయొచ్చు. రిపోర్ట్ మనము కంపెనీ నుంచి అయినా మేము ఏదైనా సర్వీస్ రిపేర్ వచ్చి ఏదైనా ఉన్నా కూడా మేము ఇమీడియట్గా దాన్ని ప్రాబ్లమ్ రెక్టిఫై చేసేస్తాం. రిమోట్ మానిటరింగ్ ఇవన్నీ యూటిలైజేషన్ రిపోర్ట్స్, ఇవన్నీ అనంతపూర్ ఫీల్డ్ దగ్గర సోలార్ యూటిలైజేషన్ అన్ని కోల్డ్ రూమ్స్ యూటిలైజేషన్ అన్ని ఫోటోస్ ఉన్నాయి. నెక్స్ట్ సో డ్రై చిల్లీ స్టోర్ చేసిన అనంతపూర్. నెక్స్ట్ సో ఇవన్నీ యూటిలైజేషన్ కోల్డ్ రూమ్ ఫోటోస్. నెక్స్ట్ నెల్లూరు, ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం. ఇంపాక్ట్ కేస్ స్టడీలో ఇది టర్మరిక్ ఒకటి శ్రేష్ఠ ఎక్కువ అని చెప్పేసి తెనాలిలో చేశానండి. చాలా వాళ్ళకి మంచి బెనిఫిట్ కూడా వచ్చింది. ఇది డ్రాగన్ ఫ్రూట్ మనం ఇప్పుడు వర్క్షాప్ కూడా ఒకటి అనంతపూర్లో ప్లాన్ చేస్తున్నాము డ్రాగన్ ఫ్రూట్ గురించి. సో నెక్స్ట్ వీక్ అంటే మే 1st వీక్ అలా మేము ప్లాన్ చేస్తున్నాము డ్రాగన్ ఫ్రూట్ వర్క్షాప్ అనంతపూర్లో. సో ఇంతవరకు డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒక మంచి కేస్ స్టడీ ఉంది మా దగ్గర. సో ఇది ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ మా హ్యాపీ కస్టమర్స్, మా వీడియోస్ అన్ని మా వెబ్సైట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ మా పిహెచ్ఎం హార్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ టీమ్ కూడా మాకు ఫీల్డ్లో అందరూ వెళ్ళి హ్యాండ్ హోల్డ్ మా యొక్క యూజర్స్కి అందరికీ వాళ్ళకి యూటిలైజేషన్ ఎలా చేసుకోవాలి, స్టోరేజ్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కూడా మేము కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాము. సో ఆఫ్టర్ సేల్స్ మేము సర్వీస్ కూడా 5 years వారంటీతో పాటు ఉన్న ఏ యూనిట్ కూడా మేము సర్వీస్ కూడా కంప్లీట్గా మేము ఇస్తున్నాము ఇప్పటివరకు. నెక్స్ట్ సో ఇప్పుడు వరకు బెస్ట్ ప్రాక్టీసెస్ క్వాలిటీ సర్టిఫికేట్స్, ISO సర్టిఫికేషన్స్, MNI సర్టిఫికేట్స్, నైస్ సర్టిఫికేషన్ కూడా ఉంది కంపెనీకి ప్రొడక్ట్కి. సో దిస్ ఇస్ ద MNI నైస్ సర్టిఫికేట్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా అధికారులు, శాసనసభ మండలి వారు, అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ నమస్కారం. నన్ను ఈ కాన్క్లేవ్కి ఇన్వైట్ చేసిన సుభాషిణి మేడం అండ్ రాఘవేంద్ర సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు నజ్మా హఫీజా. నేను కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందులలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్లో. సో ఈరోజు మన టాపిక్ అరటి, అదేవిధంగా మొసాంబి లేదా స్వీట్ ఆరెంజ్, మన వాడుక భాషలో చీనా నిమ్మ అంటారు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో. దాని ప్రాముఖ్యత, ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపు మరియు మార్కెటింగ్ గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. సో ముందుగా అరటి మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నుంచి ఎక్కువ సాగులో మరియు ఉత్పత్తిలో కడప జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా మీకు ODOP అప్రోచ్ కూడా తెలుసు అనుకుంటాను. 1 district 1 product, ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద కూడా ఇది PMFME స్కీమ్. దీని కింద కూడా కడప జిల్లాని ఐడెంటిఫై చేసి ఇక్కడి నుంచి అరటికి సంబంధించిన ప్రాసెసింగ్ అంతా ఈ జిల్లాలోనే జరగాలని కూడా నిర్ణయించారు. సో ఎందుకంటే ఈ కడపలో ప్రొడ్యూస్ అయ్యే అరటికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. ఎక్కువ కడప జిల్లాలో పులివెందుల మండలం, లింగాల, అదేవిధంగా వేముల, ఈ 3 మండలాల్లో పర్ ఇయర్ సంవత్సరానికి 4 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్స్ అరటి అనేది నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్తుంది. మనకు తెలియదు ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ అరటిని చాలా మంది రైతులు తప్ప మిగతా కస్టమర్స్ అలాంటి వాళ్ళు ఎవరు చూస్తుంటారు. కానీ ఇది ఎక్కువ UAE కంట్రీస్, UK, యూరోప్ కంట్రీస్లో మనకు లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫార్మర్స్ డైరెక్ట్గా ఢిల్లీ మార్కెట్కి పంపిస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి మనకు వేరే దేశాలకి పంపిస్తారనమాట. సో అదే కనుక మన రైతు చేయగలిగితే
మూడింతల ప్రాఫిట్ రైతుకే వస్తుంది. ఇక్కడ నేను మార్నింగ్ నుంచి సెషన్స్ వింటున్నాను, మన అధికారుల స్పీచెస్ కూడా విన్నాను. కొన్ని రైతులు కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు, మాకు కరెక్ట్ మార్కెటింగ్ తెలియట్లేదు, ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలో తెలియట్లేదు అని. ఎంతసేపటికి మన రైతులు కూడా పండిన పంటని ఎక్స్పోర్ట్ చేయడానికి అమ్మడానికే చూస్తున్నారు, కానీ దానికి ప్రాసెసింగ్ చేద్దాము అంటే దానికి పలుకుబడి ధర లేనప్పుడు, అంటే లాస్ట్ 3 months బ్యాక్ పులివెందులలో గిట్టుబాటు ధర టన్ను 30,000 పలికింది. అప్పుడు చాలా మంది రైతులు చాలా హర్షం వ్యక్తం చేశారు, ఎందుకంటే మా కాలేజ్ దగ్గరే ఉంటుంది కాబట్టి మాకు కొంచెం తెలుస్తూ ఉంటాయని. సో కానీ ఇప్పుడు రైతులు చెప్పినట్టు ధర ఒక టన్ను 5,000కి పడిపోయింది అన్నారు. ఈ టైంలో మీరు ప్రాఫిట్ మీరు చేసుకోవచ్చు. ఈ టైంలో మీరు కనుక మీ బనానాస్ ఏదైతే పంటని మీరు ప్రాసెస్ చేసుకోగలిగితే దాని ధర 3 లేదా 4 వంతులు ఎక్కువ ఉంటుంది. ఒక కేజీ మన పౌడర్ బనానా పౌడర్ ధర ఒక కేజీ 1,000 రూపాయలు. అదే ఒక కేజీ బనానాస్ ఎంత ఉంటుందండి? 30 నుంచి 40 రూపాయలు. ఒక 5 కేజీ బనానాస్కి మనం పౌడర్గా చేస్తే ఒక కేజీ పిండి వస్తుంది పౌడర్. అదే దాని వాల్యూ మార్కెట్లో అంత కాస్ట్ ఉంది, 800 నుంచి 1000 రూపాయలు పలుకుతుంది. సో ఇది కనుక మన రైతు చేసుకున్నట్లయితే ఆయన ఒక ఓవర్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు. అదేవిధంగా మనం ఈరోజు నేను చెప్పబోయే అంశంలో ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ 2 స్లైడ్స్ పెట్టండి. లాస్ట్ 2 స్లైడ్స్ లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఇది ఒక ప్రాసెసింగ్ లైన్, ఇది జ్యూస్ ప్రాసెసింగ్ లైన్, మ్యాంగో, సిట్రస్ ఫ్రూట్స్, అదే చీనా నిమ్మ, ఏదైతే మనము బనానా కూడా దీంట్లో నుంచి జ్యూస్ తీయొచ్చు. సో ఇది మా కాలేజీలో IIPM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ వారి కొలాబరేషన్తో మేము ఎస్టాబ్లిష్ చేశాము. ఇది రైతుల ఈ ప్లాంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంక్యుబేషన్ సెంటర్ అంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రైతులు వాళ్ళకి ఇండస్ట్రీ పెట్టుకునే స్తోమత లేదో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్కి వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. నామినల్ ఛార్జెస్ ఉంటాయి, వాటిని పే చేసి వాళ్ళు ప్రాసెస్ చేసుకొని వాళ్ళ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని వాళ్ళు మార్కెట్లోకి అమ్ముకోవచ్చు. సో ఇలాంటి ఇది ఒక చిన్న యూనిట్. ఇలాంటి కనుక యూనిట్స్ మన జిల్లాలో కనుక పెట్టినట్లయితే ఇది చాలా మంది రైతులకి ఉపయోగకరమని నేను అనుకుంటున్నాను. ఇది ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎక్కువ ఇంక్యుబేషన్ సెంటర్స్ కనుక ఉండినట్లయితే రైతులు ఈజీగా వాళ్ళ ప్రోడక్ట్ని ప్రాసెస్ చేసుకుని వాళ్ళే అంటే ఇక్కడ టెక్నికల్ పర్సన్స్ ఉంటారు, మాలాంటి వాళ్ళు మేము ట్రైనింగ్ ఇస్తాము ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళు చేసుకొని వాళ్ళ బ్రాండ్ వాళ్ళే క్రియేట్ చేసుకుని వాళ్ళు ఆన్లైన్ మార్కెటింగ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు తెలుసు 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్గా కూడా అంతర్జాతీయ యూఎన్ ప్రకటించింది. సో మిల్లెట్స్ ఇంపార్టెన్స్ కూడా ఈ ఫ్రూట్స్ వెజిటబుల్సే కాకుండా మిల్లెట్స్ కూడా చాలా ముఖ్యమైనవి మన ఆహారంలో. మరుగున పడిపోతున్న మిల్లెట్స్ని మళ్ళీ ఇప్పుడు మనం కనుక తీసుకున్నట్లయితే వాటిని ప్రాసెసింగ్ చేసుకున్నట్లయితే ఈ మిల్లెట్స్ మంచి బిజినెస్ ఉంది, స్కోప్ కూడా చాలా ఉంది. చాలా మంది రైతులు మిల్లెట్స్ పండించట్లేదు, ఎందుకంటే ప్రాఫిట్స్ లేవు, దిగుబడి రాదు అనుకుంటున్నారు. కానీ మీకు రాబోయే రోజుల్లో అంతా మిల్లెట్సే అండి, మొత్తం మిల్లెట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ప్రపంచం అంతా. సో ఇవి ఈ 2 ఫెసిలిటీస్ మా కాలేజీలో ఉన్నాయని నేను చెప్పాలనుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం ప్రీవియస్ తీసుకొచ్చాను మీ ముందుకి RTS బియోలెస్ ప్రిపరేషన్ అన్న ఇది చీనా నిమ్మని యూజ్ చేసుకొని మనం చీనాకాయలు జస్ట్ రైతులు ఏం చేస్తారంటే ఒకటే వాళ్ళకి ఛానల్ తెలుసు అమ్మడానికి చూస్తున్నారు, కానీ దానికి కొంచెం ప్రాసెస్ చేసుకుంటే దానికి విలువ యాడ్ చేస్తే దానికి ఇంకా కాస్ట్ పెరిగి ఇంకా మంచి లాభాలు వస్తాయని నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ జ్యూస్ అనమాట, జ్యూస్ తయారీ. ఈ జ్యూస్ తయారీ RTS అంటారు దీన్ని, రెడీ టు సర్వ్ బెవరేజ్. దీన్ని సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఫస్ట్ ఫ్రూట్స్ని తీసుకుంటాం, వాటిని వాషింగ్ చేస్తాం, శుభ్రపరచుకుంటాం, తర్వాత పీలింగ్ అంటాం. పీలింగ్ అంటే తొక్క తీయడం అనమాట. ఎక్స్పోర్టర్ ఇన్ ఇండియా మేము నియర్ అబౌట్ సంవత్సరానికి 1,00,000 టన్నుల వరకు 1,00,000 మెట్రిక్ టన్నుల వరకు మేము ఎక్స్పోర్ట్ చేస్తాము. మెయిన్ మేము ఎక్స్పోర్ట్ చేసే ఏరియా వచ్చేసి ఇరాన్, ఇరాక్, సౌదీ ఈ ఏరియాలో మేము ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇప్పుడు రీసెంట్గా రష్యాకి కూడా మన షిప్మెంట్ ట్రైల్ బేసిస్గా పంపించాము. దాని తర్వాత ఇది ఒకవేళ సక్సెస్ అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ పెరగడానికి చాలా అవకాశం ఉంది. మన ఆంధ్ర బనానా
వరకు పంపించలేదు. ఫస్ట్ షిఫ్ట్గా మేము పంపించాము. దీని తర్వాత ఇక్కడ మెయిన్ ఇక్కడ ఆంధ్రాలో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం త్రూ ఇయర్ చేయాల్సి ఉంటుంది, కానీ మనం ఆంధ్రాలో 3 months మాత్రమే చేయగలుగుతున్నాం. ఆంధ్రాలో ఎందుకు 3 months 4 months సేవలు చేయగలుగుతున్నాం అంటే ఇక్కడ మెయిన్ ఇన్ఫ్రా మనకి ఎక్కువ బనానా అనేది ఒక పెరిషబుల్ ఐటమ్. దీన్ని 30 degrees సెంటిగ్రేడ్ వరకు ఎప్పుడైతే నిలవగలమో అప్పుడే దాన్ని ఎక్స్పోర్ట్ చేయగలం. కానీ 30 degrees సెంటిగ్రేడ్ వద్ద మనము దీని టెంపరేచర్ వచ్చి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ మన దగ్గర ఇక్కడ ఇన్ఫ్రా అంత లేదు. దానివల్ల ఇక్కడ ఇన్ఫ్రా ఫస్ట్ ఇన్ఫ్రా అనేది డెవలప్మెంట్ జరగాలి ఇక్కడ. దానివల్ల త్రూఅవుట్ ఇయర్ మనం చేయొచ్చు. ఇప్పుడు త్రూఅవుట్ ఇయర్ చేయడం వల్ల ఆటోమేటిక్ ఇప్పుడు సార్ అంటున్నారు, ఆయన అన్నారు ప్రభాకర్ అంటే ఇప్పుడు 5 రూపాయలు అడుగుతున్నారు అంటున్నాడు లోకల్ మార్కెట్స్. ఇఫ్ ఇన్కేస్ ఇక్కడ ఒకవేళ ఎక్స్పోర్టర్ ఉంటే, యాజ్ ఎక్స్పోర్టర్ మేమే ఇక్కడ ఉంటే, ఇప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లో మేము ఇప్పుడు చేస్తాం. అక్కడ 15 నుంచి 19 వరకు అక్కడ రేట్ నడుస్తుంది. అది ఓబియస్లీ ఇక్కడ రైతులకు మంచి జరిగేది. ఎందువల్ల మనకి ఏదైతే ఇన్ఫ్రా లేకపోవడం వల్ల మనం అక్కడికి పోవాల్సి వస్తుంది. ఎక్కడైనా మనకైతే అరటిపళ్ళు అయితే త్రూఅవుట్ ఇయర్ మేము ఎక్స్పోర్ట్ చేయాలి. అందువల్ల ఇక్కడ మేము ఇప్పుడు యాక్చువల్లీ అనంతపురం కలెక్టర్ గారికి ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. బేసిక్ ఇన్ఫ్రా కోసం మాకు ఏదైనా ల్యాండ్ అలాట్మెంట్ కోసం ఇన్ఫ్రా ఏం కావాలి? కోల్డ్ స్టోరేజ్ మెయిన్ వచ్చేసి కోల్డ్ స్టోరేజ్. 2000 మెట్రిక్ టన్స్ కావాలి. 2000 మెట్రిక్ టన్స్ కావాలి. కన్స్ట్రక్షన్ వాల్యూ 25 కోట్లు అవుతుంది. 25 నుంచి 30 కోట్లు అవుతుంది. ఎక్కడ సార్? పులివెందులు ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు మన సార్ చెప్తున్నారు నాకు. ప్లస్ 125 600 కోల్డ్ స్టోరేజ్ 125 మాకు ఇది సరిపోదు. ఎందుకంటే మేము పర్ డే 300 నుంచి 400 టన్స్ హార్వెస్ట్ చేస్తాం పర్ డే. అంటే 30 నుంచి 40. కానీ వాళ్ళు 3-4 days కూలింగ్ ఉండాలి. అంటే 3 days వరకు మనం కెపాసిటీ ఇక్కడ హోల్డ్ చేయాలి. ఎందుకంటే మాకు ఏవైతే రిజల్ట్స్ ఉంటాయో అక్కడ నుంచి ఇరాన్ నుంచి పోర్ట్ ఏరియా నుంచి అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు మేము ఇక్కడ తీస్తే అక్కడ హోల్డ్ చేయలేము. ఎందుకంటే 3 days వరకు ఇప్పుడు 3 days అక్కడ పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి అక్కడ హోల్డ్ చేయలేము కాబట్టి ఇక్కడ 3 days ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ నుంచి తీసుకుంటాం. అప్పుడు మేము ఇక్కడ ఈ కెపాసిటీ చేయడానికి మా ఈ కెపాసిటీ సరిపోదు. పులివెందుల ఏరియాలో మాకు పులివెందుల ఏరియా మేము ఎక్కువ అక్కడ నుంచి చేస్తున్నాం. అనంతపురం ఏరియా నుంచి పులివెందుల ఏరియా నుంచి ఇక్కడ తక్కువ చేస్తున్నాం అనమాట. పులివెందుల ఏరియాలో మాకు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే సార్ మేము లాస్ట్ ఇయర్ 2024 ట్రైన్ స్టార్ట్ చేసాం. బనానా ట్రైన్ అని చెప్పి నవంబర్ 22వ తారీఖు ఇనాగ్రేషన్ జరిగింది 2024. అప్పుడు ఏం జరిగిందంటే మేము 34 గంటలలో ఫస్ట్ షిఫ్ట్ అయిపోయింది. ఇలా 8 కంటైనర్లు 8 ట్రైన్స్ నడిపాం. దానిలో మాకు ఇబ్బంది ఏం జరిగిందంటే అక్కడ అది తాడపత్రిలో ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఉందో ఇంకా రెడీ కాలేదు. మాకు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ నుంచి ట్రైన్ నుంచి సేఫ్ ఉంటుంది. మెటీరియల్ ఏదైతే ఉంటుందో సేఫ్గా క్వాలిటీ అనేది బై రోడ్ ఉంటే అంత క్వాలిటీ ఉండదు ఎక్స్పోర్ట్ వెళ్ళడం. మేము దానికోసం చెప్పి క్వాలిటీ కోసం మెయింటైన్ చేయాలని చెప్పి మేము ట్రైన్ స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్. ట్రైన్ స్టార్ట్ చేయడం వల్ల ట్రైన్ మాకే క్వాలిటీ బాగుంటుంది. కానీ అదైతే ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఉందో తాడపత్రిలో దాని కెపాసిటీ మా కెపాసిటీకి సరిపోలేదు. మేము ఏం చేయాల్సి వస్తుంది అక్కడ మేము అక్కడ లోపల కలెక్టర్ గారితో కూడా సార్ అక్కడ మాకు రైల్వే స్టేషన్లో ఒక ట్రాన్స్ఫార్మర్ 250 kV ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టిస్తే మేము ఏం చేయొచ్చు అంటే మాకు ఏవైతే వెహికల్స్ వస్తాయో 2 షిప్మెంట్లు కావాలి. ఒకటి
ఇచ్చి వదిలిపెట్టడానికి దాన్ని లోడ్ చేసి పెట్టాలా, మళ్ళీ ఖాళీ తీసుకొని వచ్చినప్పుడు అది వచ్చేటప్పుడు ఇది తీసుకొని అది కింద వదిలిపెట్టి వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ ఫెసిలిటీ అనేది మాకు సరిపోలేదు కాబట్టి మేము ఏం చేసేవాళ్ళం, 1 డే దాంట్లో కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి కోల్డ్ స్టోరేజ్ తీసి మేము దీంట్లో పెట్టుకుని దాన్ని కోల్డ్లో పెట్టాలా. అంటే మాకు కరెంట్ అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు. అట్లా కాదు, ఇక్కడ యాక్చువల్గా కూడా ఈ సదస్సు యొక్క ఈ గవర్నమెంట్ నుంచి ఏం కావాలని గవర్నమెంట్ నేను అందరూ మాట్లాడుకొని మీ దాన్ని తగ్గట్టుగా రిప్లై చేయాలని సరే అందరి యొక్క కోరికలకు జాబ్ చేసి పోవాలా తిరిగేది తిరిగేది తెలిసేది ఇంకోటి మీకు 2000 టన్నులు కావాలన్నారు కదా. అవుట్ సోర్సింగ్ లో మేము ఇప్పుడు సార్ ప్రతి కోల్డ్ స్టోరేజ్ కి 35% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది సార్. అవుట్ సోర్సింగ్ లో ఎవరైనా ఎంటర్ప్రినర్స్ పెట్టుకొని మీరు వాళ్ళతో టైప్ అయితే వాళ్ళకి మేము సబ్సిడీ ఇస్తాము, వాళ్ళు మీరు అగ్రిమెంట్ ఇస్తారు. అసలు నువ్వు చెప్పిన తర్వాత మాకు పెద్ద డౌట్ వస్తూ ఉంది. పులివెందుల దాన్ని ఏం చేయాలా? ఇప్పుడు నీ కెపాసిటీ అది చాలా రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే నాకు అర్థమైందండి సబ్జెక్టు 24 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని పులివెందులు టెండర్ వేసేవాడు ఇప్పుడు అడుగుతానేమో ఇది 4th కాలం. ఇప్పుడు నీకుని 4 రోజుల్లో పులివెందుల్ని ఎట్లా ఇచ్చామో చెప్పు. కానీ వాస్తవం చెప్పడం మా అందరికంటే నువ్వే రైట్ పర్సన్. అంటే ఇప్పుడు ఆ ప్రొఫెషన్లో ఉండవు. ఎట్లా దీన్ని పులివెందులు ఎట్లా చేయగలుగుతాం? 24 కోట్లు పెట్టి మనం కట్టాము. ఇప్పుడైనా కానీ ఇప్పుడు టెంపరేచర్ లేకుండా కూడా మీరు మార్కెటింగ్ చేశారు. మేము అన్నారు 20 రూపాయలు అమ్మింది. ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు చెప్పారు 30 రూపాయలు కన్నా 30,000 కూడా అమ్మింది. అప్పుడు సమస్య రాలేదు. బిల్లు వచ్చాయి నేరుగా మీరు తారపత్రికి తీసుకెళ్లారు, దాన్ని పెట్టారు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక్క 2 నెలల వ్యత్యాసంలో 30,000 నుంచి 3,000, 5,000 అన్ని పెట్టిపోతాం. పులివెందుల్లో మాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరకు కూడా టెక్నికల్ సబ్జెక్ట్ మాకు తెలియదు. ఇప్పుడు కూడా పులివెందుల్లో ఉండేది పూర్తి స్థాయిలో ఇట్లా చేయ పరిస్థితి కనిపించలే. దాన్ని మనం ఏ విధంగా ఎట్లా చేయగలం? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వన్స్ మనకి మేము రేపటి నుంచి అయినా స్టార్ట్ చేయగలం. మాకు రైల్వేస్ ఇప్పించండి ఒక 10-20 days, ఒక 1 month. నా కరెక్ట్ ఉంటే మేము తీసుకుంటాం, మేమే అడ్వాన్స్ చేసుకుంటాం. 250 kV ట్రాన్స్ఫార్మర్ కావాలి ప్లేస్ ఓకే కదా. మన ప్లేస్ లాస్ట్ ఇయర్ మొత్తం చేసుకున్నాం. కనెక్టివిటీ ఇబ్బంది లేదు. ఏమంటే టోటల్ పిక్చర్ 1 రెండోది పులివెందులకి ఎట్లా చెక్ చేయాలా, మూడోది కావాలా అంతా బేసిక్గా ఇప్పుడు నేను కడితే ఉదాహరణ నేను కడితే టైప్ అవుతావా, ఎన్నో లక్షలు పెట్టిస్తావు. ఇప్పుడు 35% కోల్డ్ స్టోరేజ్ ఉంది. యోగా చెప్పినట్టు మాకు కూడా ఐడియా ఉంది. మేము ఇమీడియట్లీ ఎవరో ఒకరితో సరే ఎవరు ఎక్స్పోజ్ ప్రభావం కట్టినా అనుకో మేము కోల్డ్ స్టోరేజ్ 5 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయగలం. అగ్రిమెంట్ ఇకపోతే వాళ్ళ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ప్రాబ్లం. నెక్స్ట్ సో మనం ఓవరాల్గా 20+ కంట్రీస్కి మనం వరల్డ్ వైజ్గా ఇండియా నుంచి ఐఎన్ఐ కంపెనీ నుంచి సప్లై చేస్తూ ఉన్నాము. అలాగే మన కంట్రీలో వచ్చేసరికి 8 స్టేట్స్లో మనం వర్క్ చేస్తాము. సౌత్ ఇండియాలో వచ్చేసరికి 3 స్టేట్స్, నార్త్ ఇండియాలో వచ్చేసరికి 5 స్టేట్స్లో మనం డిఫరెంట్ ఐఎన్ఐ సార్ ఇది దానికి ఒక అప్లికేషన్ ఉంటాయి కదా. యాక్చువల్గా ఐఎన్ఐ అగ్రోస్టర్ ఇంతకుముందు ఐఎన్ఐ ఉండేది. మన అగ్రోస్టర్ అనే కంపెనీ ఎక్వైర్ చేసింది. ఐఎన్ఐ అగ్రోస్టర్ అని కలిపి చేస్తాం. సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అడగడం జరిగింది. మన కడప నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ
బనానా ఎక్స్పోర్ట్ ఇంకా ఎక్కువ పెరగాలంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి ఛాలెంజెస్ అనేది, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి వాటి గురించి అడ్రస్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. సో ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే ఇండియా అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది బనానా ప్రొడక్షన్. బట్ ఎక్స్పోర్ట్ వాల్యూమ్లో చూసుకుంటే కనుక ఇండియా అనేది ఓన్లీ 1% మాత్రమే ఉంది. మనకి మేజర్ కాంపిటేటర్స్ వచ్చేసరికి ఈక్వెడార్ అండ్ ఫిలిప్పైన్స్. ఎందుకంటే వాళ్ళ బనానా మన కంట్రీ నుంచి వెళ్ళే బనానాతో పోల్చుకుంటే క్వాలిటీ అనేది చాలా సుపీరియర్గా ఉంటుంది. సో అందులో కొన్ని మనం చూసుకుంటే మెయిన్ ఏంటంటే బనానా లెంత్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క బనానాలో ఏ క్వాలిటీ ఉంది అవన్నీ జిల్లాల వారిగా G9 సార్. బనానా అనేది మేజర్గా 90% అనేది G9 వెరైటీ అనేది మనం ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. వెరైటీ సార్. G9 అనేది మన అనంతపురం జిల్లాలో ఎక్కువ జరుగుతుంది సార్. నెక్స్ట్ మన పులివెందుల, రాజంపేట, మేజర్గా మన రాయలసీమ జిల్లాలోనే G9 అనేది ఎక్కువ పండిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ కోస్తా జిల్లాలో ఉన్నాయి సార్. ఏలూరులో పండిస్తూ ఉన్నారు. బట్ అది ఎక్స్పోర్ట్కి మనకి సూట్ అవుతుంది సార్. కంపేర్ టేస్ట్ మన రాయలసీమే బాగుంటుంది సార్. ఓవరాల్గా డిమాండ్ అనేది వరల్డ్ వైడ్ మన ఇండియన్ బనానాకి మంచి డిమాండ్ ఉంది సార్. కాకపోతే ఎప్పుడైతే మన కాంపిటీషన్ పెరుగుతూ ఉందో వాళ్ళ క్వాలిటీ విషయంలో మనకంటే వాళ్ళు సుపీరియర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆర్డర్స్ నరసింహారెడ్డి కంపెనీ వాళ్ళు మన పూర్వంలో 5 కొనేది నేనైనా అనుకుంటారా అరే పడింది కదా దాని దగ్గరగా ప్రారంభం అంటే యాక్చువల్ సార్ మనకి బనానా అనేది మేజర్ ఎక్స్పోర్ట్ బనానా మేజర్ ప్రొక్యూర్మెంట్ సీజన్ మన ఆంధ్రాలో వచ్చేసరికి నవంబర్ సిద్ధంగా ఉన్నాం సార్. కాకపోతే ఏంటంటే ఈ టైంలో మనకి టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే ఫ్రూట్లో పల్ప్ డెవలప్మెంట్ అనేది చాలా తొందరగా మా రైతు మా సంపద పంటలు సార్ అది. కాకపోతే మనం నవంబర్ మంత్ నుంచి మార్చి మంత్ వరకు పంటగలుగుతాం సార్. ఈ మంత్లో సమ్మర్లో ఏంటంటే సెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. బిఫోర్ కస్టమర్కి మనకి రీచ్ అయ్యే లోపలే ఫ్రూట్ అనేది పండుకోవడం జరుగుతుంది. అందువల్ల మనం ఈ టైంలో అయితే చేయలేదు. కస్టమర్కి గైడ్ చెప్పినాడు సార్ ఇక్కడ మా స్టోరేజ్ పెంచి మా ట్రాన్స్ఫర్ ఇస్తే నేను మాట్లాడాను అట్లా మీ కంపెనీ తరఫున ప్రొవైడ్ లేదు సార్. అంటే మేము ఆల్రెడీ ట్రై చేస్తాం సార్. ఎందుకంటే మనం ఆల్రెడీ మన కోల్డ్ స్టోరేజ్ తాడిపత్రిలో ఉంది, సిద్ధార్థ కోల్డ్ స్టోరేజ్. అక్కడ మనకు ఆ ఫెసిలిటీ ఉన్నా కూడా మనం ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్ మంత్లో మనం చేయలేకపోయాం సార్. మేము ట్రై చేసాము. బట్ ఏంటంటే క్వాలిటీ ఇష్యూస్ ఎక్కువ వస్తాం. రైతులకి అనేది ఎక్కువ అవుతా ఉంది. అందువల్ల మనం మార్చి మంత్ వరకు మాత్రమే చేయగలుగుతాం. నువ్వు చెప్పేది మాకు అవసరం లేదు. నువ్వు చెప్పే టైంలో ఎవరు కోరుకుంటా గుర్తుందా చూస్తాం సార్, ట్రై చేస్తాం సార్. ఎందుకంటే క్వాలిటీ ఇష్యూస్ మేము అవసరం తీసుకునే బాగా నువ్వు చెప్పే బాగా చూస్తాం సార్. అది కూడా ట్రై చేస్తాం సార్. ఒక వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే అది కూడా ట్రై చేస్తాం సార్. అది కొంచెం మీ వాళ్ళ పెద్దలను అడిగి ఎట్లా చేయాలని క్వశ్చన్ పడింది. ఉద్దేశం అనేది చర్చ కాదు, రచ్చ కాదు, పరిశ్రమ కావాల్సిన ప్రభుత్వం అయితే ఏం చేయాలి. మేమైతే కరెక్ట్ కాదు, నేను అతని కావాలని ప్రభుత్వం తరఫున ఈ రైతులకి ఏం సాయం చేయాలి, మీదైతే ఏం చేయాలి, సైంటిస్ట్ అయితే ఏం చెప్పాలి, అందరికీ డిబేట్ టోటల్గా రైతులు బాగుపడాలి. అవసరానికి సూత్రాలు అవసరం, సూత్రం అవసరానికి తగ్గట్టుగా ఉండాలి. తప్పకుండా సార్, ట్రై చేస్తాం సార్. సై అంటే అరటిలో ఎందుకు ఇలా రేటు పడిపోతా ఉంది అంటే ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి అరటి ఎప్పుడు పెడితే ఎప్పుడు వస్తుందో చాలా వరకు నాలుగుతుంది. కాబట్టి మీరు పొరపాటున కూడా మార్చి, ఏప్రిల్, మేలో హార్వెస్టింగ్ పోకుండా ఉండే విధంగా పంట మీరు సాగు చేయమని. జనరల్గా సార్ ఏమైందంటే ఇప్పటి వరకు ఎక్స్పోర్టర్స్ రాకముందు ఢిల్లీ సేల్స్ వచ్చేవారు మనకి. మనకు రొటీన్గా ఏంటంటే సార్ జనవరి నుంచి మార్చి దాకా తాడిపత్రి ప్రొడ్యూస్, మార్చి తర్వాత పులివెందుల ప్రొడ్యూస్ వస్తుంది. అది లోకల్ మార్కెట్కు, ఢిల్లీ మార్కెట్కు ఏ విధంగా సార్ మన బయట కంట్రీస్ పోవాలంటే ఈ టైంలో టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల త్వరగా మారిపోయి వాళ్ళకి అక్కడ ఇష్యూ. అందుకని మన ఫార్మర్స్ కూడా ఇప్పుడు హెచ్చర్ రేట్ క్లియర్గా జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ టైం ఒక 2 నెలలకి అడ్వాన్స్గా ప్లానింగ్ చేస్తే మనం ఖచ్చితంగా మనం ఎర్లీగా వస్తుంది. ఎక్స్పోర్ట్స్కి ప్రాబ్లం అది క్యాంపెయిన్స్ మనం
దానికి ఇప్పుడు ఈ ఇష్యూ క్లియర్గా అందరిస్తున్నారు కాబట్టి మనం క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి ఇటు డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ ఆ విలేజెస్ ఎక్కడైతే బనానా